Hello guys, welcome to Mona's Trendy channel. So guys, today మన వీడియో గుంత పొంగనాలు తయారీ విధానం చెప్పుకుందామా. సో ఎంతో టేస్టీగా క్రిస్పీగా స్మూత్గా సో పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఈజీగా చేసే స్నాక్ అయినా బ్రేక్ఫాస్ట్గా అయినా ఈ గుంత పొంగనాలని తీసుకోవచ్చండి. చాలా టేస్టీగా పల్లీ చట్నీతో చాలా అంటే చాలా బాగుంటాయండి. సో అది ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మనం మోనాస్ రెడ్డి ఛానల్లో చూసేద్దాం గాయ్స్. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ నేను ఇక్కడ దోశ ప్యాటర్న్ తీసుకున్నానండి. దోశ పిండి రుబ్బ పెట్టుకుంటాం కదా, సో అది లేకపోతే మీరు ఇడ్లీ పిండి ఉన్నా సరే, మిగిలిపోయిన ఇడ్లీ పిండి కొంచెం దోశ పిండి రెండు ఉన్నా మిక్స్ చేసుకోవచ్చు చక్కగా. సో దానిలో కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. అలాగే ఇక్కడ నేను ఒక 1 క్యారెట్ తురిమేసుకున్నానండి. అలాగే 2 గ్రీన్ పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్నాను. అలాగే తర్వాత మన కరివేపాకు వేసుకున్నాను కట్ చేసుకుని సన్నగా, కొత్తిమీర కూడా వేసుకుని సన్నగా కట్ చేసుకుని వేసుకున్నానండి. సో ఇది మొత్తాన్ని పిండిలో బాగా మిక్స్ చేయండి. పిండి మొత్తం బాగా కలిసేలాగా ఆనియన్, క్యారెట్, సో మన పచ్చిమిర్చి, కొత్తిమీర అంతా కలిసేలాగా కొంచెం బాగా కలుపుకోండి. ప్యాటర్న్ అనేది ఇలా ఉండాలండి. మనం కొంచెం తిక్కుగా లేకుండా కొంచెం పల్చగా కాకుండా ఇలా ఉండాలి. సో పాన్ పెట్టుకుని దీనిలో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానండి. లైట్గానే వేసుకున్నా. మీకు బాగా క్రిస్పీగా కావాలంటే ఎక్కువ ఆయిల్ వేసుకోండి. సో నేను లైట్ క్రిస్పీగా అలాగే స్మూత్గా పిల్లలు తినడానికి ఈజీగా చాలా స్మూత్గా ప్లఫీగా వస్తాయండి. సో చూడండి ఎంత బాగుంటాయి అంటే, సో ఇలాంటి ఒక గుంటగా ఉన్న స్పూన్ కానీ లేకపోతే గుంట గట్టి కానీ తీసుకుని ఇలా హోల్స్ అన్నిటిలోనూ మనం వేసుకోండి. కొంచెం పైన ప్లేస్ ఉంచేలాగా వేసుకోండి. హాఫే వేసుకోండి, ఎందుకంటే ఇవి ఆల్రెడీ పొంగుతాయి కదా, కొంచెం మనకి ప్లఫీగా పొంగినట్టుగా వస్తాయి. సో కొంచెం ప్లేస్ ఉంటే అవి పొంగడానికి ఈజీగా ఉంటుంది. సో ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈవినింగ్ టైం స్నాక్స్గా ఏమీ లేనప్పుడు ఇలా మనకి దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఉన్నప్పుడు ఇలా రెండు కొంచెం కొంచెం మిగిలిపోయినప్పుడు ఇలా చక్కగా బ్రేక్ఫాస్ట్ రెండింటిని కలిపేసి దీనిలో ఆనియన్ అలాగే అన్నీ వేసేసుకుని చక్కగా మొత్తం వేసేసుకుని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుని కుక్ చేసుకోండి. సో చూడండి ఇలా ఉండగానే మనం టర్న్ చేసుకోవాలండి. కొంచెం పిండి కొంచెం ఇదిగా ఉండగానే మనం టర్న్ చేసుకుంటే అటువైపు కూడా ఈక్వల్గా కుక్ అయ్యి కొంచెం అటు కూడా ప్లఫీగా పొంగుతాయి. సో మొత్తం ఒకసారి ఇలా టర్న్ చేసుకొని చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో. చాలా మంచి కలర్, మంచి గోల్డెన్ కలర్ వచ్చేసి చక్కగా కుక్ అయిపోయినాయి, చూసారు కదా. సో ఇంత ఈజీ బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్గా కానీ చేసేయచ్చండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒకసారి మొత్తం తిప్పేసుకున్నాక ఒక్క 1 మినిట్ మళ్ళీ మూత పెట్టేసి మనం చేసేసుకుందాం. సో రెడీ అయిపోయినాయండి మన గుంత పొంగనాలు. చూడండి ఇవి ఎంత మెత్తగా వస్తాయి, ఎంత చక్కగా రెండు వైపులా చక్కగా క్రిస్పీగా ఉన్నాయి, అలాగే ఒకవైపు మెత్తగా వచ్చినాయి, ఎంత టేస్టీగా ఉన్నాయో. మీకు డెఫినెట్గా నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని మోనాస్ ట్రెండీ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ ఏమీ మిస్ కాకుండా చూడొచ్చు గాయ్స్. చూడండి ఎంత చాలా ఈజీగా జస్ట్ 5 మినిట్స్లో మన గుంత పొంగనాలు అనేది రెడీ అయిపోయింది. దీనికి పల్లీల చట్నీ కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి సో ఎంత స్మూత్గా వచ్చినాయి, లోపలంతా చక్కగా కుక్ అయిపోయి మనం తినేటప్పుడు కొత్తిమీర ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది గాయ్స్. డెఫినెట్గా ట్రై చేయండి. సో మీకు కూడా నచ్చుతాయి. చూడండి మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నాను పల్లీల చట్నీతో. సో ఈవినింగ్ స్నాక్స్గా మేము చేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా మా పిల్లలు ఎంజాయ్ చేశారు. సో గాయ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోనాస్ ట్రెండీ ఛానల్.